కేంద్ర ప్రభుత్వం అందరూ ఊహిస్తున్నట్టుగానే ఈరోజు గ్యాస్ ధరను భారీగా పెంచింది. ముఖ్యంగా మొదటి దశలో కమర్షియల్ గ్యాస్ ధరను రూ. 933. బహుశా భారతదేశ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఛార్జీ పెంచడం అనేది ఇదే మొదటిసారి. 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే నాటికి ఎంతైతే కమర్షియల్ ధర ఉందో దాదాపు అంత ధరను ఒకేసారి పెంచిన సంఘటన ఈ సందర్భంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ ఒకటే కాదు, రాబోయే రోజుల్లో త్వరలో పెట్రోల్, డీజిల్, అదనంగా వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నట్టుగా ఈరోజు మీడియా సంస్థలన్నీ కూడా రాశాయి. ముఖ్యంగా గ్యాస్ మీద రూ. 50 నుంచి రూ. 100 దాకా పెరగవచ్చని, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ సుమారు రూ. 20 లోపుగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అన్ని పత్రికలు ఈరోజు వార్తలు ఇచ్చాయి. అంటే దీని అర్థం రాబోయే 2-3 రోజుల్లో మరిన్ని భారాల్ని భారతదేశ ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం మోపబోతుంది. ఈ భారాల వల్ల ఈరోజు పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరల వల్ల చిన్న చిన్న హోటల్స్ నిర్వాహకులు, అదేవిధంగా రెస్టారెంట్లు, చిన్న రోడ్డు పక్కన చిన్న వృత్తులు, వ్యాపారాలు చేసుకునేటువంటి వారందరూ కూడా తీవ్రమైన నష్టానికి గురవుతారు. దీనిల మీద ఆధారపడిన అత్యధిక మంది వినియోగదారులు, పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, ఇట్లాంటి వాళ్ళే ఈ హోటల్స్లో ఎక్కువ భాగం రోజువారీ కూలి మీద ఆధారపడి పనిచేసే వాళ్ళు ఈ హోటల్స్లో వాళ్ళ రోజువారీ ఆహార అలవాటు తీర్చుకుంటారు. దానికి తోడుగా కాలేజీలు, యూనివర్సిటీలు, వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పిల్లలు పీజీ సెంటర్స్లో ఉండి అక్కడ హాస్టల్స్లో ఈ భోజనాలకు సంబంధించిన రెసిడెన్షియల్ అక్కడ ఉంటారు. ఈ అందరి మీద అంటే అత్యధిక మందిగా ఉండేటువంటి సాధారణ మధ్యతరగతి ప్రజల మీద పెద్ద ఎత్తున ఈ కమర్షియల్ గ్యాస్ ధరలు పెరుగుతాయి. కమర్షియల్ గ్యాస్ కేవలం వాడేవారు మాత్రమే కాదు, కమర్షియల్ గ్యాస్ వాడడం వల్ల ఏవైతే ఉత్పత్తి అవుతాయో వాటన్నిటి ధరలు పెరుగుతాయి. దీనికి తోడు చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ఎందుకంటే వారికి సప్లై చేసే గ్యాస్ కూడా వాణిజ్య గ్యాస్ కిందనే సప్లై చేస్తారు. తద్వారా ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇది ఒకవైపు. రెండో వైపు ఇప్పుడు పెరుగుతాయని చెప్తున్నటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగితే మరింత నేరుగా ప్రత్యక్షంగా ప్రజల మీద భారాలు పడతాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కేంద్రం చెప్తున్నది, ఈరోజు మీడియా ప్రచారాలు చేస్తున్న వాటి ద్వారా తెలిసే విషయం, పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఈ ధరల పెరుగుదలకు కారణమని చెప్తున్నారు. అది కొంతవరకు నిజమైంటే అయిండొచ్చు. పశ్చిమాసియా యుద్ధం వల్ల బ్యారెల్ చమురు ధర పెరిగింది. తద్వారా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ ఉత్పత్తుల రేట్లు పెరిగినాయి. ఆ భారం ఖచ్చితంగా ఆ మేరకు ఆయిల్ కంపెనీల మీద పడుతుంది. కానీ కేవలం పశ్చిమాసియా యుద్ధం ఒక కారణంతోనే ఈ గ్యాస్ ధరలు పెరగడం లేదు. ప్రభుత్వం గత సరళీకరణ విధానాలు అనుసరించే దశ నుంచి ప్రారంభించినటువంటి ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పు కూడా దీనికి తోడైంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే 2014 నాడు ఆయన చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్లో ధరల నియంత్రణ కమిషన్ కోసం కొంత నిధిని కేటాయించేది ఉందో ఆ నిధిని యూపీఏ మొదటి 2 ప్రభుత్వాలు సక్రమంగా కేటాయించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున ఆ ధరల నియంత్రణ కమిషన్కి నిధులు కేటాయిస్తాం అని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ దానివల్ల ఏం జరిగేది, ఆ ధరల నియంత్రణ కమిషన్ దగ్గర బడ్జెట్లో నుంచి కొంత నిధులుంటే అంతర్జాతీయ చమురు ధరలు ఎగుడు దిగుళ్ళు జరిగినప్పుడు ఆ భారాన్ని ఈ కంట్రోల్ కమిషన్ నుంచి ఆ నిధుల నుంచి ఖర్చు పెట్టి తద్వారా ఆ భారం ప్రజల మీద పడకుండా నివారించే ఏర్పాటు ఉండేది. అది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. దాన్ని మరింత బలపరుస్తాం, దాన్ని మరో బలోపేతం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 12 సంవత్సరాల్లో ఆ ధరల నియంత్రణ కమిషన్ అనే దానికి ఒక నయా పైసా కేటాయించకుండా దాన్ని టోటల్గా మూసేసింది. తద్వారా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతేనేమో కంపెనీలు లాభపడుతున్నాయి, అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతూనేమో ప్రజలు బాధపడుతున్నారు. అందుకని ఇది ప్రభుత్వ విధానంలో వచ్చినటువంటి ఓ ముఖ్యమైన అంశం. అదేవిధంగా గతంలో ఐఓసి కానీ లేదా మనకు గవర్నమెంట్ సప్లై చేసే ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉండేటివి. లాభ నష్టాల కంటే కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆయిల్ కంపెనీలు ఆయిల్ సరఫరా చేసేటివి. ఒకవేళ ఎప్పుడైనా ధరలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ఆ ధరల భారాన్ని ప్రజల మీద వేయకుండా తమకు వచ్చిన గత లాభాల నుంచి కొంత భరించేవి. కానీ ఈరోజు పేరుకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఉన్నాయి, కానీ మొత్తం మార్కెట్ అంతా కూడా ప్రైవేట్ ఆయిల్ కంపెనీల చేతుల్లోకి పోయింది. నయారా కానీ, అదేవిధంగా ఈరోజు రిలయన్స్ కంపెనీ కానీ, జియో కంపెనీలు, వీళ్ళ చేతుల్లో ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. అందుకని వారి లాభ నష్టాలను దృష్టిలో పెట్టుకొని తమకు లాభం కలిగినప్పుడేమో ఆ లాభాన్ని అంతా తమ ఖజానాలు వేసుకుంటారు, తమకు నష్టం వచ్చినప్పుడు మాత్రం వెంటనే ప్రజల మీద భారాలు వేసి ఆ భారాలు వేయడానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఈరోజు కోరుతున్నది, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే మాటను చెప్పి ప్రజల మీద భారం వేయడం కాదు, ఈ భారాన్ని నియంత్రించడానికి అవసరమైనటువంటి ధరల నియంత్రణ కమిషన్ను పునరుద్ధరించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆయిల్ కంపెనీల్ని బలోపేతం చేసే విధానాల్ని నిజంగా దేశ ప్రజల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణం ఈ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేస్తుంది.